Good evening. Welcome to 6 at 6 p.m. This is Yamni. This is Avinash Janagama. నేను కిరణ్ మై. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. 2014 నుండి 2023 వరకు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాలు కావచ్చు, ఉమ్మడి 10 జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి చాలా చెరువులు కావచ్చు పెద్ద మొత్తంలో కబ్జాలు గురైన పరిస్థితి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు తీసిన పరిస్థితి. దానిలో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి నుండి హైదరాబాద్ రాజధానికి సంబంధించి హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో హైడ్రా అనేది ఒక వ్యవస్థ తీసుకొచ్చింది. హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే చెరువులు కావచ్చు ప్రభుత్వ కెమెరా చూస్తున్నా ఎక్కడైతే చెరువులు కబ్జా గురైనా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు మొత్తం ఎక్కడికైతే కబ్జా గురైనా దాని నేపథ్యంలోనే హైడ్రాని తీసుకొచ్చిన పరిస్థితి. హైడ్రా ఎక్కడైతే ఆ బఫర్ జోన్ కావచ్చు, చెరువుల కుంటల గురించి ఆక్రమణకు సంబంధించిన కావచ్చు, పూర్తి స్థాయిలో ఎఫ్టీఏలో ఉన్నటువంటి భూములను మొత్తం పూర్తిగా ప్రభుత్వం హైడ్రా పేరుతోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి పూర్తి స్థాయిలో బిల్లుని మొత్తం కూలగొట్టి ఆ ప్రభుత్వం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలను ప్రధానంగా చూసుకుంటే మూసీ ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ ఏరియాలో ఏదంతో నివాసం ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు కల్పిస్తుంది. వారిని గృహాలను తొలగించినా కూడా వారికి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా అనేక అంశాలు చర్చకు వచ్చిన పరిస్థితి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మిగతా దిశల్లో మూసీలు కావచ్చు, కుంటలు కావచ్చు, దాంట్లో వాటర్ శుద్ధి చేసి త్రాగునీటికి వాడుతున్న పరిస్థితి ఉంది. అది మన తెలంగాణలో లేదు. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో అలాంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఎంత ఖర్చైనా లేదు. మూసీ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ చేసే విధంగా మూసీ మొత్తం కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసిన విధానం పూర్తి స్థాయిలో ఇలా కన్స్ట్రక్షన్ డిస్మెంటల్ చేసే పరిస్థితి. దానిలో భాగంగా దాని ప్రభుత్వం మంచి పనిచేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాపాలన దిశగా ప్రజలకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని సంక్షేమ పదాలు అందికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనుక టీఆర్ఎస్ పార్టీ దీన్ని బదనాం చేస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజలకు వ్యతిరేకంగా రాంగ్ మెసేజ్ ఇస్తుంది. తప్పనటువంటి ఇలా ప్రభుత్వం కావాలనే ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇలా అంశాలు కావచ్చు, ఏదైతుందో ఇలా హైడ్రాకి సంబంధించి కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక అంశాల్లో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్. అదేవిధంగా కేటీఆర్ కూడా పని కట్టుకుని మమ్మల్ని బదనం చేస్తుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా విషయానికి వస్తే హైడ్రా విషయాలు కూడా ప్రజలకు తప్పకుండా ఎవరైతే ఉన్నారో దీంట్లో నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు తప్పకుండా మూసీ పరివాహక ప్రాంతాన్ని కొన్ని ఇప్పటికే ఐడెంటిఫై చేసాం. వారికి నిజంగానే ఎలిజిబుల్ ఉండి పేద బలుగు ఈన వర్గాల వాళ్ళ ఇల్లు కనుక నిజంగానే పోతే హైడ్రా విషయంలో కూలిపోతే కనుక కూలగొడితే కనుక తప్పకుండా ప్రభుత్వం దగ్గరుండి కట్టిస్తుంది. ఆ బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుందని చెప్తుంది. ఒకవేళ మూసిని కనుక ప్రక్షాళన చేసి డ్రింకింగ్ వాటర్ చేయాలంటే కూడా 1,50,000 కోట్లు సుమారు 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడే టీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది అంటుంది. ఒకవేళ దానికి అసలు టెండర్లే పిల్లలేదు, ఆ పూర్తిసారి ఆ చర్చకే రాలేదు. ఆ విషయాన్ని ఇప్పటికే ఎట్లా చేస్తారంటే ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా టీఆర్ఎస్ పని కట్టుకొని బదనం చేస్తుందని చెప్పేసి భట్టి విక్రమార్క చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ఏదైతుందో ఇలా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే ఇవాళ 2 లక్షల రూపాయల రూపు రైతులు ప్రతి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి రైతుకు మాఫీ చేయడం జరిగిందని చెప్తుంది. అదే ఏ సంక్షేమ పథకం ప్రజల పాలన ఇది ప్రజాప్రభుత్వం కోసమే, ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ రైతులు కావచ్చు, బడుగు బలగిన వర్గాల ప్రజలకు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రధానంగా ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. నిరంతరం ప్రజల పక్షానే పని ఉంటుంది తప్ప అదేవిధంగా అది కాకుండానే ప్రభుత్వం మీద బురద జల్లడం కోసమే ఇలా టీఆర్ఎస్ పని కట్టుకొని చేస్తుందని చెప్పేసి భట్టి విక్రమార్క టీఆర్ఎస్ మీద అసహనం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు కనుక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసింది, అక్రమ లేట్లు చేసింది, చెరువులు మొత్తం కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొత్తం కబ్జాలకు గురైన అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళకి వంత పాడుకుంటా ఇలా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు అన్ని జిల్లాలో ఇలా కబ్జాలు గురైన పరిస్థితి. దానిలో భాగంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం ప్రభుత్వం చేయలేనటువంటి మంచి కార్యక్రమం మేము చేస్తుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేసే విధంగా చెప్తారని చెప్పడం జరుగుతుంది. ఏదైతుందో ఇలా హైడ్రాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటారు. ఒకవేళ
విధంగా కనుక ఎక్కడైతే జిల్లా రాష్ట్రాలలో ఎక్కడైతే కబ్జాలకు గురైనట్టో చెరువులు కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీల కింద భూములు కావచ్చు, తప్పకుండా ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించింది ఒక హైడ్రాకు ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ లో భాగంగా విధి విధానం ఎట్లా ఉండబోతుందని పూర్తిగా ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది. ఆ దిశగా ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు నష్టపోయారో, ఇల్లు కూలడం జరిగిందో